మరి మేడం ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ప్రశంసలు కురిపించారు కదా పవన్ కళ్యాణ్ గారు. కాకినాడకి రేపు వెళ్దాం కదా, రేపు చూద్దామని చాలా విమర్శలు అయితే వినిపించాయి. మరి అక్కడ పోటీ చేయకుండా పిఠాపురానికి పోటీ చేయాలంటే ఆయనకి ఏమైనా భయపడినట్టా మేడం? అసలు పవన్ కళ్యాణ్ గారి భయం అంటే ఏంటో తెలియదండి. ఈ రోజు ఆయన అభిమానులు ఎంతో మంది పిఠాపురం గత ఎన్నికల్లో 19లో కూడా పిఠాపురం నుంచి జనాలు ఆయన రావాలని కోరుకున్నారు. అప్పుడే నిరుత్సాహపడ్డారు. పిఠాపురంలో శ్రీపాద వల్లభుడు, పురోహితికాదేవి శక్తిపీఠం అదంటే ఆయనకి ఎంతో ఇష్టం. అలాంటి ప్రజలు ఆయన్ని రమ్మని అక్కడి నుంచి వేడుకోవడం వల్ల వాళ్ళ అభిమానానికి పవన్ కళ్యాణ్ గారు ఫిదా అయ్యి పిఠాపురాన్ని ఒప్పుకున్నారు. అంతేగాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి వెళ్ళిపోయే అంత సీన్ ఏమీ లేదు. ఆయన గెలుస్తారు అనేది ఆయనకే తెలియదు, ఇంకా ఆయన కలిపోయేది ఏముందండి. మరి సునీల్ గారి వైపు ఏమంటారు మేడం? సునీల్ గారి గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పుష్కరాలకు వచ్చి వెళ్ళిపోయినట్టుగా 12 ఏళ్ళకు పుష్కరాలని ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన వస్తారు, కనిపిస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోగలదు. సునీత్ గారు అయితే రైట్ పర్సన్. ఆయన ఎంచుకున్న పార్టీ అయితే కరెక్ట్ కాదు, కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఉదయ్ శ్రీనివాస్ గారు ఇవాళ ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు అధికారంలో లేకపోయినా ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తులు వాళ్ళిద్దరూ. అలాంటి వ్యక్తులు ఈ రోజు అధికారంలోకి వస్తే ఇంకా చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంతో మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిరుద్యోగులు అందరూ ఉద్యోగులు అవుతారని నమ్మి ఆయన గెలిపించడం అయితే ఖాయం. ఇంకోటి ఏంటంటే మేడం, మన 175 అంటున్నారు కదా జగన్ గారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు 175 ఆ మాటకి అందరికి నవ్వు వస్తుందండి. అసలు ఆయన ఇచ్చిన సీట్లు ఒక్కటన్నా గెలిస్తే నిజంగా మీ అందరికి సవాలు. ఒక్క సీటు గెలవమనండి చాలు. ఈ రోజు ఒక కొండని ఢీక్కుంటున్నారు వాళ్ళు. కొండని ఢీక్కున్నా ఉడితే ఎప్పుడు కింద పడిపోవడం తప్ప కొండనైతే ఏమీ చేయలేదు. అది పవన్ కళ్యాణ్ గారి సత్తా. మరి మన వంగ గీత గారు అయితే నామినేషన్ వెనక్కి తీసుకున్నాను అంటున్నారు, ఎంతవరకు నిజమే? ఖచ్చితంగా తీసుకోవాలండి. ఆవిడ ఈ రోజు రాజకీయానికి ఆవిడ తొలిమెట్టు. జనసేన మెగా ఫ్యామిలీ వాళ్ళకి రాజకీయం విలువను కల్పించింది. అలాంటి విలువ మీద ఆవిడకైనా గౌరవం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన నామినేషన్ ఆవిడ వెనక్కి తీసుకుంటే గౌరవంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలు ఆవిడని నమ్మి గెలిపించారు. ఈ రోజు ఆ విలువను ఆవిడ మళ్ళీ పోగొట్టుకునే స్థితికి ఆవిడ వచ్చింది. ఖచ్చితంగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ వేయడానికి ఎటువంటి ఇది లేదు, అసలు వేయకూడదు కూడా. ఆవిడకి ఒక పదవి భిక్ష పెట్టిన వాళ్ళు, రాజకీయ భిక్ష పెట్టింది మెగా ఫ్యామిలీ. అలాంటి వ్యక్తిని ఆవిడ పోటీ చేస్తుందంటే నిజంగా ఆవిడ అవివేకం అనే చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేడం, వంగ గీత గారు చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా కష్టం వచ్చిందంటే వస్తాది అని చాలా మంది జనం చెప్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు విజువల్స్ మీరు ఇంతకు ముందు నుంచి వచ్చిన విజువల్స్ అన్ని చూసే ఉంటారు. అసలు ఆవిడ ఒక్క గ్రామంలో నడిచి తిరుగుతుందా? ఒక్క గ్రామంలో నడిచి తిరుగుతుందా? ఆవిడ నడిచి తిరిగితే జగన్ గారిని కాదు రాళ్ళెట్టు కొట్టేది. వైసీపీ నాయకులందరినీ రాళ్ళెట్టు కొట్టడానికి జనం అందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు నడిచి తిరగలేరు. ఆ దమ్ము ధైర్యం ఆ వైసీపీ పార్టీ లేదు. ఇంకోటి ఏంటంటే మేడం, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి చిరంజీవి గారు వస్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ప్రజల మనుషులు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే ఫ్యామిలీ అది. ఖచ్చితంగా ప్రజలకి మా వంతు సహకారాన్ని మేము అందించాలని కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ సపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ వెన్నుముక్కలు అంటారు. అలాంటి వెన్నుముక్కకి వీళ్ళందరూ ఒక సపోర్ట్ గా నిలబడి మాట్లాడి మరి న్యాయం ఖచ్చితంగా అలా రావాలి. 1,00,000 మెజార్టీ అంటున్నారు. 1,00,000కి పైగానే, 1,00,000కి పైగా మెజార్టీ. వారు వన్ సైడ్ నియోజకవర్గం పక్కా జనసేన. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.